నమస్తే, నేను రాజేశ్వరి. మీకు నేను కంపోస్ట్ బ్యాగ్ చూపించిన కదా, పెద్దగా ఉండే, మొత్తం నిండా నింపిన. పైన తోటకూర వేసిన కానీ తోటకూర ఏం రాలేదు. కాకపోతే నాకు మొత్తం ఇట్లా కంపోస్ట్ మొత్తం తయారైపోయింది. ఇది నేను చెట్లకు వాడుకుంటా. ఇలా బాదం, ఇట్లా బాదాలు ఉంటాయి కదా, చెట్ల మీద మా దగ్గర పడినాయి. అవి వేసిన ఈ 2 చెట్లు అయితే వచ్చినాయి. ఎక్కడైనా ఇస్తా, మన ఇంట్లో పెద్దగా అయిపోతుంది పెట్టుకొని. నేను ఇదైతే మళ్ళీ ఏమో ఇంకా ఇంత తీసేసుకొని మళ్ళీ ఇదంతా అందులో మొత్తం నిండా నింపేసుకుంటా. మళ్ళీ కొంచెం మట్టి, కొంచెం బెల్లం నీళ్ళు అవి వేసుకుంటా. ఆల్రెడీ మాగిందే, వాళ్ళ దగ్గర పక్కకు పడేసిండ్రు. నా దగ్గర కూడా చాలా రోజులైంది అట్లనే పడేసి పెట్టిన. ఇదంతా నేను చెట్లకు వేసుకుంటా. ఇంకా ఏవి బయటవి కొనుక్కొని అవి ఇవి కొనుక్కొని ఇదే వేసేసుకుంటా. మళ్ళీ మొన్న తెచ్చుకొని ఇట్లా ఆరేసుకున్నా దీన్ని. ఇది ఇంకా చాలా రోజులు అయినాక వాడుకుంటా. అదైతే ముందు చెట్లలో వేసేస్తా. ఇక్కడైతే బీనీస్ బాగానే వచ్చింది, మొత్తం గుత్తలాగా వచ్చింది. ఇదో ఇవన్నీ బీనీస్లే, బాగానే వచ్చింది. చిన్న చెట్టు అయినా ఇన్ని వచ్చినాయి. ఏదో అన్నీ బీనీసే. ఇది సొరకాయ పాదం చూడ ఎట్లా పైకి వెళ్ళిపోయింది, మొత్తం సొరకాయ. ఇది కాకరకాయ. ఇందులో టమాటా కూడా వచ్చింది. ఇవి పచ్చడికాయలు. మళ్ళీ ఇందులో ఒక టమాటా వచ్చింది. ఇది వంకాయ, పచ్చడికాయలు. ఈ అల్లము మీకు చూపించినాను కదా, ఎల్లిపాయలు. అల్లం కాదు, ఎల్లిపాయలు చూపించిన కదా, అంత ఇట్లా అయిపోయినాయి. మళ్ళీ ఏం రాలే, మంచి మొలిసింది కానీ అట్లా అయిపోయింది. ఇందులోనేమో పచ్చడికాయలు, మళ్ళీ ఇది ఒక వంకాయ చెట్టు. ఇప్పుడు వీటి పచ్చడికాయలు అవన్నీ మళ్ళీ నేను ఆకులన్నీ తీసేస్తే ఫ్రెష్గా అట్లా వచ్చినాయి. మళ్ళీ ఇంకో ఇక్కడ కూడా మళ్ళీ బీనీసి అట్లనే ఉంది. ఇదో బీనీస్ బాగా వచ్చింది. 2 చెట్లు ఉన్నట్టున్నాయి. నేను అక్కడ నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. నేనైతే ఇక్కడ ఇట్లా దారంతో తీగలైతే వేసిన. మళ్ళీ ఇట్లా పడిపోతాయో తెలియదు, మళ్ళీ చూద్దాం. ఇక్కడైతే ఇంతవరకు వచ్చింది. ఇది పూతనా కాదు, చిగురే. ఇదంతా ఇంతవరకు వచ్చింది. ఇట్లా పాక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇట్లా అన్ని చెట్లకు వేసుకుంటా. కింద కూడా ఉన్నాయి కదా, కింద కూడా వేసుకుంటా. కొంచెం వాటికి బలం అనేది వస్తుంది. మళ్ళీ కాయలు కూడా తొందరగా కాసేటట్టు అవుతుంది. ఇక అవి స్ప్రే చేసుకుంటా, సాయంత్రం స్ప్రే చేస్తా. ఇప్పుడైతే ప్రస్తుతం ఈ ఎరువు వేసేసుకుంటా. ఎందుకంటే స్ప్రే సాయంత్రమే చేసుకోవాలి కదా, సాయంత్రం చేసుకుంటా. ఎండ కూడా బాగానే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.